హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తాతమ్మ గారి వంటిల్లు. టుడే రెసిపీ పచ్చి రొయ్యలు వంకాయ కర్రీ. సూపర్ కాంబినేషన్ కదా. సరే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఆయిల్ కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యే గ్యాప్లో మనం తెచ్చుకున్న పచ్చి రొయ్యల్ని నీట్గా క్లీన్ చేసుకుని పసుపు వేసుకుని బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని నీచు స్మెల్ రాకుండా స్టవ్ మీద పెట్టి పసుపు వేసుకుని ఆవలించుకోవాలి. ఇలా ఆవలించాక ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చిటికెడు పసుపు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుని రొయ్యలకి పసుపు సాల్ట్ అనేది పట్టేలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని 5 minutes మగ్గనివ్వాలి. అవి మగ్గే గ్యాప్లో వంకాయలు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ఒక గిన్నె తీసుకుని వాటర్ పట్టుకుని దాంట్లో సాల్ట్ వేసుకుని వంకాయ ముక్కలను కోసి దాంట్లో వేసుకోవడం వల్ల వంకాయ ముక్క అనేది నల్లగా అవ్వకుండా తెల్లగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసుకొని చూస్తే రొయ్యలకి పసుపు సాల్ట్ అనేది బాగా పట్టింది. ఇప్పుడు 1 tablespoon అల్లం పేస్ట్ వేసుకొని రొయ్యలకి బాగా పట్టేలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకుని రొయ్యలకి బాగా పట్టించడం వల్ల నీచు స్మెల్ అనేది ఉండదు. ఇలా రొయ్యలు మొత్తానికి అల్లం పేస్ట్ పట్టించాక మూత పెట్టుకొని 5 minutes మగ్గించుకోవాలి. ఇలాంటి పెద్ద పెద్ద రొయ్యలు వంకాయ వేసుకొని కర్రీ చేసుకుని తినడం నాకు చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. ఇలా పచ్చి రొయ్యలు బాగా మగ్గాక వంకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. రెండు బాగా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. మీకు పచ్చి రొయ్యలు ఏ కాంబినేషన్లో ఇష్టం? నాకైతే ఏ కాంబినేషన్లో ఇష్టమే. మీకు ఏ కాంబినేషన్లో ఇష్టం? మామిడికాయ, చింతకూర, బీరకాయ, మునక్కాడ, ఇలా చాలా కాంబినేషన్సే ఉన్నాయి. మీ ఫేవరెట్ కాంబినేషన్ ఏదో కామెంట్ చేయండి. వంకాయ ముక్కలు కూడా బాగా మగ్గాక కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకొని కర్రీలోంచి ఆయిల్ అనేది పైకి వస్తున్నప్పుడు మన క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే గ్యాప్లో మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మసాలాకి ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసుకుని వాటర్ వేసుకుని బాగా మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు కర్రీ అనేది దగ్గర పడుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని కర్రీ అనేది దగ్గరికి ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే, టేస్టీ వంకాయ పచ్చడి కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.